నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఆలోచన జ్ఞానము. మళ్ళీ అందరు కలిసి చెప్దాం. ఆలోచన జ్ఞానము. హల్లెలూయా. రండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూద్దాం. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యమైన ఆలోచన ఎలా ఉంటుంది? ఈ ఆశ్చర్యమైన ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఆశ్చర్యమైన ఆలోచన దీన్ని తెలుసుకోవడానికి ఒక ఏరియాకి వెళ్దాం రండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుందాం. యోబు 38వ అధ్యాయం 2వ వచనం. 38వ యోబు గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? స్తోత్రం. సుడిగాలిలో నుండి దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇది. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబునకు ప్రత్యక్షమై ప్రత్యుత్తరం ఇస్తున్న సమయం. మొట్టమొదటి మాటే జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్న వీడు ఎవడు? ఆ వీడు అంటే ఎవరండి? యోబు. అసలు యోబు గ్రంథం చదవండి, ఎన్ని జ్ఞానయుక్తమైన మాటలు అక్కడ ఉన్నాయో. అయినా సరే అక్కడ ప్రభు చెప్తున్నారు, జ్ఞానం లేని మాటలు చెప్తున్న వీడెవడు? ఆలోచనను చెరుపుతున్న వీడెవడు? దేవుణ్ణి దూషించలేదు నిజమే, కానీ ఆలోచన చెరుపుకుంటున్న వీడెవడు? ఇప్పుడు ఆలోచన కలగాలి అంటే ఏముండాలి? అప్పుడు జ్ఞానం ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో, జ్ఞానంతో కూడిన మాటలు బయటికి వస్తాయో, అప్పుడు ఆలోచన చెరపం గాని ఆలోచన చేసే అనుభవంలోకి వెళ్తాం. ఈ ఏరియాలో మనకు కావాల్సినది ఈ లోక జ్ఞానం కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు, ఈ లోక అధికారులకు ఉన్న జ్ఞానం కాదు. దేవుడు అనుగ్రహించు జ్ఞానం కావాలి. మనం ఒక పెద్ద ఇంటికి తాళం కప్ప వేసి ఉంది. నీ దగ్గర ఒక తాళం ఉంది కదా, మీ ఇంటికి వేసే తాళం, అది తీసుకుని వచ్చి ఈ పెద్ద ఇంటికి ఉన్న తాళం కప్పులో పెట్టి తిప్పితే ఓపెన్ అవుతుందా? అవ్వదు. ఎందుకని? దాని తాళం వేరు, దీని తాళం వేరు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వారు చెప్తున్నారు, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయని. పరలోకపు తాళపు చెవులేమో పేతురు గారి టైంలో చెప్పారు, ఇది నేను ఇస్తాను, నీకు ఇస్తున్నానని. అది సంఘం నాకు ఇచ్చారు ఆయన.
ఇప్పుడు ఆ తాళపు చెవులు తీసుకెళ్లి పాతాళానికి పెట్టి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందా? అవ్వదు. అవ్వదు. ఈ తాళం తీసుకెళ్లి పరలోకానికి పెట్టి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందా? అవ్వదు. అవ్వదు. అలా ఆలోచన ఓపెన్ అవ్వాలి అంటే జ్ఞానం అనే తాళపు చెవి పెట్టాలి. హల్లెలూయా. ఆమేన్. జ్ఞానం లేని మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఆలోచనను చెరుపుకుంటున్న అనుభవంలోకి వెళ్తాం. అలా కాకుండా దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానం అనే తాళపు చెవిని పట్టుకొని వెళ్ళినప్పుడు ఆలోచన నిధిని ఓపెన్ చేయడం సాధ్యమవుతుంది. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అనుగ్రహించేవాడు దేవుడు. అక్కడ చూడండి, సైన్యములకు అధిపతి యగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు అని సింపుల్ గా మనం చెప్పుకుంటాం, కానీ ఆ అధిక బుద్ధిని అనుగ్రహిస్తున్నవాడు దేవుడే. ఎప్పుడైతే ఈ జ్ఞానం అనే తాళపు చెవి పెట్టి దేవుడు అనుగ్రహిస్తున్న ఆశ్చర్యమైన ఆలోచన ఓపెన్ అవుతుందో అప్పుడు చాలా జ్ఞానంతో కదలడం సాధ్యమవుతుంది. అది ఎటువంటి జ్ఞానం అంటే 7 సంవత్సరములు విస్తారమైన పంట పండుతున్నప్పుడు కరువు కోసం దాచిపెట్టిన జ్ఞానం. కరువు కోసం సిద్ధపడుతున్న యోసేపుకు అనుగ్రహించబడిన జ్ఞానం. హల్లెలూయా. రాత్రి చాలా గడిచింది, పగలు సమీపం అవుతుంది. పెళ్లి కుమారుడు రాక కొరకు ఎదురు చూస్తున్న వారిలో అందరూ కునికి నిద్రపోయినా సరే లేచేసరికి దివిటీలు చక్కపరుచుకొని వాటిని మళ్ళా వెలిగించుకోవడానికి గుడ్డిలోని నూనె ఎక్స్ట్రాగా పెట్టుకుని దాన్ని తీసి పోస్తున్న ఒక ఎక్స్ట్రాగా దాయాలి అనే ఆలోచన ఉంది చూడండి. ఆ ఆలోచన అనుగ్రహించేదే ఈ జ్ఞానం. హల్లెలూయా. ఆశ్చర్యమైన ఆలోచన చెప్పండి. ఆశ్చర్యమైన ఆలోచన. ఇప్పుడు జ్ఞానం లేకపోతే ఏది చెరపబడుతున్నప్పుడు ఆలోచన చెరపబడుతుందట. కానీ దేవుడిచ్చే జ్ఞానం ఆలోచన కలుగజేస్తుంది, ఆలోచనను స్థిరపరుస్తుంది. ఆ జ్ఞానం చేత దేవుడు అనుగ్రహిస్తున్న ఆ జ్ఞానం అనే తాళపు చెవి చేత ఆలోచన ఓపెన్ చేయడమే కాదు, రాబోతున్న ఉపద్రవములు తప్పించుకోవడానికి సాధ్యమవుతుంది. దానికనే ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం. ఆ జ్ఞానం అజ్ఞానం కాదు, మీరు అనుగ్రహిస్తున్న ఆ జ్ఞానం మాకు కావాలయ్యా. రోజు మాకు అధికమైన ఆశ్చర్యకరమైన ఆలోచన కావాలి అంటే
ఆ జ్ఞానం అనే తాళపు చెవి మాకు కావాలి, ఈ సేవ మాకు అనుగ్రహించండి అని ఒక మాట అడుగుదాం. ప్రార్థన చేయండి. హల్లెలూయా. మహోన్నతుడ పరిశుద్ధుడ తండ్రి, మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. ప్రభా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నాయన నా తండ్రి, జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెప్పుచున్న వీడెవడు అని నా తండ్రి, నాయన సుడిగాల్లో మాట్లాడుతున్న దేవమ్మా మీకు స్తోత్రంలయ్యా. ఆలోచన చెరపడానికి ఆయన తండ్రి జ్ఞానం లేకపోతే ఆలోచన నాయన నా తండ్రి చెప్పవేయబడుతుందని మరి సెలవిచ్చి ఉన్నారు. ప్రభా మీకు వందనాలు. నాయన నా తండ్రి, ప్రభా మాకు జ్ఞానము కావాలి నా తండ్రి. నాయన మీరు ఇచ్చేటువంటి ఆ ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి మాకందరికీ నాయన ఈ దినమైన దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీకు వందనాలు. నాయన నా తండ్రి, లోక జ్ఞానం కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు, కానీ నా తండ్రి మీరు అనుగ్రహించే జ్ఞానము మాకు కావాలి. ప్రభా నాయన నా తండ్రి మీకు వందనాలు. ఆలోచన ఓపెన్ అవ్వాలి అంటే జ్ఞానం యొక్క తాళపు చెవులు కావాలని మీరు సెలవిచ్చి ఉండగా నా తండ్రి ఆ జ్ఞానం అనే తాళపు చెవులను పట్టుకొని నాయన తండ్రి ప్రభా నాయన మీరు అనుగ్రహించే ఆలోచన కొరకు నాయన మేము వేడుకొంచున్నాం తండ్రి. మీకు వందనాలు. నాయన నా తండ్రి మీకే స్తోత్రములు. మా ఆలోచనలు ఓపెన్ చేసిన తండ్రి ప్రభా మీరు మా తండ్రి ప్రభా మాకు జ్ఞానంను అనుగ్రహించమని నాయన తండ్రి ప్రభా అతి జ్ఞానము కరువులో సిద్ధపడుతున్నటువంటి నాయన నా తండ్రి ఏసేపుకు మీరు ఎలాగ ఆ జ్ఞానం అనుగ్రహించారు, అటు జ్ఞానము నాయన తండ్రి ప్రభా రాత్రి చాలా సమయం గడిచిన తర్వాత అందరు కన్యకలు కొనికి నిద్రపోయినప్పటికీ కూడా బుద్ధి కలిగినటువంటి కన్యకలు లేచి ఆ ఎక్స్ట్రాగా దాచి ఉంచబడినటువంటి ఆ ఆయిల్ ని ఎలాగనైతే దేవుడిలో పోసి వెలిగించుకున్నారో అలాంటి ఆలోచన అనుగ్రహించేటువంటి ఆ ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని మాకందరికి అనుగ్రహించమని అటు జ్ఞానం అనే తలపు చెవులను పెట్టి నాయన తండ్రి మేము ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి చేత నింపబడినట్లుగా ప్రభా మాకు మీ విశేషమైనటువంటి జ్ఞానం చేత మమ్మల్ని అందరినీ దినంలో నింపమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 యోబు అంతటి వాడే జ్ఞానం లేక ఏమి చెరుపుకుంటున్నాడట? ఆలోచనను జరుపుకుంటున్నాడట. ఆలోచనను చెరుపుతున్న వీడు ఎవడు అని ప్రభువే అడుగుతున్నారు. ఇది ఎలా ఉంటుండగా ఇప్పుడు మనం ఇదంతా కూడా జనులు సైన్యంలోకి అధిపతి అయిన యెహోవా అనుగ్రహిస్తేనే దీన్ని పొందుకోగలరట. అంటే దేవుడే అనుగ్రహిస్తారు ఈ జ్ఞానమును. ఇది దేవుని జ్ఞానం. చెప్పండి, ఇది ఎవరి జ్ఞానం? ఇది దేవుని జ్ఞానం. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ప్రభు దేని విషయంలో చెప్తున్నారు? మనం కొంచెం పైన భాగంలో మనం చదువుకుంటున్నాం. పొలంలో ఏమి విత్తుతున్నారు? తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర, ఇవన్నిటి గురించి చెప్పుతూ ప్రభు జనులకు దేవుడే ఈ జ్ఞానమును ఇస్తున్నట్టు మనం చదువుకుంటున్నాం. యేసు ప్రభు వారు చూడండి, వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట రాయించి వాక్యమును ఇస్తున్నానని చెప్తున్నారు కదా. మరి ఈ జీలకర్ర గురించి ఒక ఏరియాలో ఇలా రాయిస్తూ ఉన్నారు, అండ్ అదే ఏరియాలో దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానం గురించి కూడా రాశారు. అక్కడికి వెళ్దాం రండి. మరలా మనం యెషయాకి రావడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు రాలేకపోతే రేపు వద్దాం. రండి వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి.
శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ మాట్లాడుతున్నప్పుడు చాలా గూఢార్థంతో ప్రభు మాట్లాడేవారు. వారికి ఎంతగా కోపం వచ్చేదంటే, ఇదే కాంటెక్స్ట్ లో శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభుతో మాట్లాడిన మాటను కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు? వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట ప్రభు పెట్టారు. ఈరోజు రెడీయా? కొంత ఇచ్చట కొంత అచ్చట చూడడానికి రెడీయా? రెడీ రెడీ. ఎలా రెడీగా ఉన్నారు? ముచ్చటగా రెడీగా ఉన్నారా? ఆమేన్. రండి అని చెప్తున్నారు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అంటే న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టారు. మనం ఇట్లా కొన్ని రాసేటప్పుడు చూడండి, కలిపి రాసేటప్పుడు దానికి దీనికి కలిపి రాసేటప్పుడు మనం చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మేము డైలీ రాసేటప్పుడు ఇప్పుడు గ్లిమిపెరైడ్ ఒక టాబ్లెట్, మెట్ఫార్మిన్ ఒక టాబ్లెట్ ఉన్నాయనుకోండి, దీనికి 2 mg, దానికి ఒక 500 mg అనుకోండి. దీని పక్కనే రాయవసరంలా, గ్లిమి ప్లస్ మెట్ఫార్మిన్, ఆ పక్కన 2/500 అని రాస్తే మనకు అర్థం అవ్వాలి ఈ 2 mg దేనికి సంబంధించింది? గ్లిమిక్ సంబంధించింది. ఆ 500 ఎవరికి సంబంధించింది? మెట్ఫార్మిన్ సంబంధించింది. రాసేదేమో ప్యారలల్ గా పక్క పక్కన రాస్తాం, కానీ ఇది దానికి సంబంధించింది, దీనికి సంబంధించి. అర్థమైంది కదా? సేమ్ అలాగనే పుదీనా ప్లస్ సోంపు ప్లస్ జీలకర్ర, పక్కన డోసేజ్ న్యాయము ప్లస్ కనికరము ప్లస్ విశ్వాసం. ఇప్పుడు చెప్పండి, పుదీనా డోస్ ఏంటి? న్యాయం. సోంపు డోస్ ఏంటి? కనికరం. జీలకర్ర డోస్ ఏంటి? విశ్వాసం. హల్లెలూయా. పట్టుకున్నారా? పట్టుకున్నా. హల్లెలూయా. ఇక్కడ జరుగుతుంది ఏంటంట, మీరు వీటన్నిటిలో 10వ వంతు చెల్లిస్తున్నారు, కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు ఏవి? న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టారు. మీరేం చేయాలి? వాటిని మానక వీటిని చేయాలి. ఏంటట? వాటిని మానక వీటిని చేయాలి. అందుకనే ఈ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టున్నారు బాబు. నీకు గ్లిమిపెరైడ్, ఈ మెట్ఫార్మిన్ డోస్ సరిగా లేదనుకో, అక్కడ ట్రీట్మెంట్ సరిగా అవ్వదు నాన్న. ఇక 2 mg ఇవ్వాల్సింది 1 mg ఇచ్చి, అక్కడ 1 గ్రామ్ ఇవ్వాల్సింది 500 mg ఇస్తే ఆ వాల్యూ సరిపోద్దా? వాల్యూ కరెక్ట్ గా వస్తుందా? రాదు. ఎందుకు? డోసు మిస్ అయింది, సరిపోట్లా. మీకు అర్థమైందా? నువ్వు గ్లిమి ఇచ్చావా లేదా? ఇచ్చా. ఇవ్వాల్సినంత ఇవ్వలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతున్నా. మెట్ఫార్మిన్ కూడా ఇవి షుగర్ టాబ్లెట్స్ అన్నమాట. ఎవరైనా మెడికల్ వాళ్ళు లేకపోతే చెప్తున్నా, ఇవి షుగర్ టాబ్లెట్స్. ఓకే, ఇప్పుడు షుగర్ టాబ్లెట్ నాన్నది, రైట్? ఇప్పుడు మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ ఏంటంటే, ఇప్పుడు కరెక్ట్ గా డోస్ వేస్తే నెక్స్ట్ ఈ తినబోతున్న ఆహారం కరెక్ట్ గా అరిగి
షుగర్ వాల్యూ బాడీలో కరెక్ట్ మెయింటైన్ అవుతుంది, అంతే, ఇంకేం లేదు. సో ఇప్పుడు మెట్ఫార్మిన్ వేయాల్సిన 1 గ్రాము, కానీ మనం వేసింది 500 mg. ఇప్పుడు షుగర్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? కరెక్ట్ మెయింటైన్ అవుతుందా? పెరిగిపోతుంది, అంతే కదా. దాన్ని కంట్రోల్ చేయడానికే మనం ఈ టాబ్లెట్ వేస్తున్నాం. నేను ఏమంటున్నానంటే, నువ్వు న్యాయం ప్లేస్ లో కావలసినంత డోస్ ఇవ్వట్లేదు, కానీ పుదీనా మాత్రం 10 వంతు కరెక్ట్ చెల్లిస్తున్నావు. సోంపు 10 వంతు కరెక్ట్ గా ఇస్తున్నావు, కానీ కనికరం ఇవ్వట్లా. కనికరం కావలసినంత ఇవ్వట్లా. జీలకర్ర నువ్వు కరెక్ట్ గా 10 వంతు చెల్లిస్తున్నావు, విశ్వాసం లోపించింది. కొంచెమే ఇచ్చావు, అల్ప విశ్వాసం ఇచ్చావు. ఎలా మ్యాచ్ అవుతుంది? దేవుడు కావాలనుకుంటున్నది ఎలా బయటకు వస్తుంది? రాదు. మీరు చూడండి 24వ వచనం డైరెక్ట్ గా, అందులైన మార్గదర్శకులారా అంటే ఏంటి? గుడ్డివారైనా మార్గదర్శకులారా అంటే మార్గంను చూపించు వారులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. ఇదే కాంటెక్స్ట్ లో లూకా సువార్తకు వెళ్దాం రండి, 11వ అధ్యాయం. ఇదే 10వ వంతు గురించి కొంత ఇచ్చట రాశారు లూకా గారు, ఇంకొంత అచ్చట రాశారు. అక్కడికి వెళ్దాం రండి. 11వ అధ్యాయం 42వ వచనంలో చదవండి. 42 నుండి 44 వరకు చదవాలి నాన్న. లూకా సువార్త లూకా 11 లూకా 11 42 నుండి 44 వరకు. 42 నుంచి 44 వరకు. లూకా సువార్త 11వ అధ్యాయం 42 నుంచి 44 వరకు. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. రాజమందిరంలో అయ్యో మనుషులు ఎరుగరను. అరే నీ వాయిస్ సరిగా వినిపించట్లేదు తల్లిగా, ఒక్క నిమిషం ఉండు. పరిమిళ అంటే మీరు చదవండి ఒకసారి. లూకా సువార్త 11వ అధ్యాయం 42 నుంచి 44 వరకు. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడిన సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుష్యులు ఆ సమాధులను ఎరుగనెను. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు పుదీనాలోని, సదాపలోని, ప్రతి కూరలోని కూడా ఏమిస్తున్నారు? 10వ వంతు ఇస్తున్నారు. అంటే ఫిజికల్ గా చేయవలసిన పనులన్నీ కరెక్ట్ గా చేస్తున్నారు, కానీ లోపల నుంచి చేయవలసినది చేయలేకపోతున్నారు. ఏంటి? న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టారు. లోపల నుంచి న్యాయము దేవుని ప్రేమను కరెక్ట్ గా మనం ఇవ్వగలిగితే, బయటికి తీసుకుని రాగలిగితే, దేవుడిచ్చిందేనండి. సంపద ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే. దేవుడు ఇవ్వకపోతే ఏ వృద్ధి ఉండదు, అభివృద్ధి ఉండదు. ఎవరికైనా సమృద్ధిగా ఉన్నది అంటే అది ఎవరిచ్చినట్టు? దేవుడిచ్చినట్టు. ఇప్పుడు దేవుని యొద్ద నుండి ప్రేమను పొందుకొని
దానిని ఎవరికి ఇవ్వలేకపోతే ఆ ప్రేమకు అర్థమేంటి? దేవుని యొద్ద నుండి కనికరం పొందుకున్నాం, మన పాపములు క్షమింపబడ్డాయి, మనం ఎవరిని క్షమించలేకపోతుంటే ఆ కనికరానికి వాల్యూ ఏముంది? దేవుని యొద్ద నుండి మనకైతే క్షమాపణ కావాలా? మనం ఎవరిని క్షమించలేమా? నన్ను చూడాలి, నన్ను పట్టించుకోవాలి అనుకుంటాం మనం దేవుని నుంచి, కానీ మనం చూడం, మనం పట్టించుకోం. అప్పుడు ఎలా? మనం ఇప్పుడు కండిషన్ పెట్టి మనల్ని ప్రేమించట్లా ప్రభువు. మనం ఇంకా పాపంలో ఉండగానే మన గురించి చనిపోయారు ఆయన. వీళ్ళు పాపం మానేక మన కోసం చనిపోలా. మనం పాపంలో ఉన్నప్పుడే మనల్ని క్షమించడానికి ఆయన కృపను పంపిస్తున్నారండి. అది ఎంతగా అంటే మనం ఎంత పాపం చేస్తుంటే అంతగా కృప విస్తరిస్తుంది. దాని అర్థం ఇప్పుడు బాప్తిజం పొంది ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తూ పాపం చేయండి, ఏం పర్వాలేదని చెప్తున్న ఉపదేశం కాదు అది. అదే కనికరాన్ని నిర్లక్ష్య పెట్టినప్పుడు దాని పక్కనే ఉంది తీర్పు. దీనిని పొంది పాపక్షమాపణ పొందలేదు గనుక కృపను దుర్వినియోగం చేస్తున్నందుకు దాని పక్కనే ప్యారలల్ గా ఉన్న తీర్పును, ఉగ్రతను అనుభవించాల. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఫిజికల్ గా ఇవ్వవలసిన వాటిని ఇస్తున్నాం, కానీ లోపల నుంచి రావాల్సిన వాటికి సాదృశ్యమైన వాటిని చేస్తున్నాం తప్ప ఒరిజినల్ వాటిని చెయ్యట్లేదు. అది ప్రాబ్లం. వీటిని ఎందుకు ప్రభు అలవాటు చేశారు అంటే ఈ డోసు ఏదైతే ఉందో దేవుని ప్రేమ, న్యాయం, కనికరం, విశ్వాసం, ఇవి బయటికి తీసుకుని రావడం అలవాటు చేయడానికి అవి చేశారు, అవి ఇవ్వడం నేర్పించారు. 10వ వంతు దశంభాగం సమర్పిస్తున్నప్పుడు, 10వ వంతు సమర్పిస్తున్నప్పుడు కేవలం అదేదో ఒక మెటీరియలిస్టిక్ గా ఇస్తున్న దేవుడికి అక్కర్లేదండి. ఆదికాండం నుంచి జరుగుతున్నది అదే. హేబేలు లాగానే కయ్యను కూడా అర్పణ తెచ్చాడు, ఇచ్చాడు. ఏమొచ్చింది? ఏమి రాలా. దానిని బట్టి కంపారిజన్ వచ్చింది. దానిని బట్టి దేవుని చేత అంగీకరింపబడిన వారి మీద కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది, చంపేంత కోపం వచ్చింది. తమ్ముడిని చంపి పడేశాడు. నేను అంటున్నది, నువ్వు ఇచ్చిన పొలంలో నుంచి తీసుకుని వచ్చావే అయ్యా కయ్యను, నీ 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 భాగం యొక్క విలువ ఏముంది? నువ్వు ఇచ్చిన అర్పణ వలన ఏమొచ్చింది? ఏమి రాలా. ఒక వ్యక్తిని చంపేంత కోపం నీలో పెట్టుకొని నువ్వు అక్కడ అర్పణ ఇచ్చావు, నీ వల్ల దేవుని ప్రయోజనం ఏముంది అంటున్నావు. ఒక వ్యక్తిని దేవుడు అంగీకరించట్లేదు అంటే కారణం లోపల ఉన్న స్వభావంను బట్టి. ఏమి బయటికి తేవాలి? కనికరం, దేవుని ప్రేమ, న్యాయం, ఇవి ప్రభు కోరుకుంటున్నారు. విశ్వాసం, ఇవి కోరుకుంటున్నారు. ఇక టోటల్ గా లోపిస్తున్నది ఏంటి అంటే అరటిపండు తొక్కుందండి, లోపల పండు మిస్సింగ్. ఎంతమందికి అర్థమవుతుంది? దాన్నే ఇంకొక యాంగిల్లో ప్రభు పొట్టు అని చెప్పారు అంతే.
ఆయన చేట ఆయన చేతిలో ఉంది కదా, అది ఎగరేస్తున్నప్పుడు జరుగుతున్నది ఏంటి? గట్టి గింజ మరలా చేటలో పడుతుంది, పొట్టు అయితే ఎగిరిపోతుంది. పొట్టు అంటే ఏంటి? తొక్క ఉంది, లోపల గింజ లేదు. ధాన్యం బయట తొక్క పొట్టు, దాని పేరు పొట్టు, కానీ ఆ లోపల ఉన్న గింజ దాని పేరు బియ్యం. అవునా? అవును. అరటి పండు కూడా బయట ఉన్న తొక్క పొట్టండి. అక్కడ ధాన్యానికి పొట్టు, ఇక్కడ అరటి పండుకి తొక్క సమానం. అక్కడ ధాన్యం లోపల ఉన్న బియ్యం గింజ, ఇక్కడ అరటిపండు లోపల ఉన్న పండు సమానం, లోపలవి సమానం. అక్కడ పొట్టు, ఇక్కడ తొక్క సమానం. అక్కడ లోపల గింజ, ఇక్కడ లోపల పండు సమానం. పొట్టును తీసుకొని వచ్చి గింజ లేకపోతే ఎలా? ఆ పొట్టు వల్ల ప్రయోజనం ఏముంది? అలా తొక్కను తీసుకుని వచ్చి లోపల పండు లేకపోతే ఎలా? ఆ తొక్క వలన ప్రయోజనం ఏముంది? నిజం చెప్పండి. ఆ గింజను జాగ్రత్తగా క్యారీ చేయడానికి అవసరమైంది కాదా ఆ పొట్టు? ఆ పండును జాగ్రత్తగా క్యారీ చేయడానికి అవసరమైంది కాదా ఆ పైన ఉన్న తొక్క? వింటున్నారా? ఎగ్జాక్ట్ గా అలాగనే నువ్వు 10వ వంతు సమర్పిస్తున్నప్పుడు నీ లోపల కవరింగ్ లో ఉన్నది ఏంటి అంటే న్యాయము, కనికరము, విశ్వాసము, దేవుని ప్రేమ. ఇవన్నీ లోపల ఉన్నవి. మీకు అర్థమైంది ఇప్పుడు? ఇవన్నీ లోపల ఉన్నవి. ఇవన్నీ పైన బయటవి సమర్పిస్తుంటే లోపలే లేకపోతే దేవుడు చూసేస్తున్నారు. దేవునికి అర్థమైపోతుంది. ఇది మనుషులకు అర్థం కాదు. మీకు అర్థమైందా? బయట నుంచి చూసే వాళ్ళకి అర్థం కాదు. కరెక్ట్ గా దశం భాగం ఎలా ఇస్తారండి గిరిగీసి. మంచిదండి, దేవుడు లెక్క పెడుతుంది. అవి మాత్రమే కాదండి, ప్రభు క్లియర్ గా చెప్తున్నారు అక్కడ చూడండి. వాటిని మానక వీటిని చెయ్యాలి. చెప్పండి. వాటిని మానక వీటిని చేయాలి. ఎలాగంట? వాటిని మానక వీటిని చెయ్యాలంట. అంటే ప్రభు కోరుకుంటున్నది చాలా వే బియాండ్ గా ఉంది. అర్పణ మాత్రమే దేవుడు కోరుకోవట్లేదు. అది అర్పించేటప్పుడే, అది నువ్వు సిద్ధపరుస్తున్నప్పుడే నీ లోపల ఎదగాల్సినవి ఇవన్నీ ఉన్నాయి. వాటిని మానక వీటిని చేయమని ప్రభు ఆశపడుతున్నారు నాన్న. అండ్ వాటి గురించి డైరెక్ట్ గా చెప్తున్నారు. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరముల్లో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను కోరుకుంటున్నారు. దేవుడు అవి లేకుండా టెస్ట్ చేస్తారు నాన్న. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు వాటిని పక్కకు పెట్టి టెస్ట్ చేస్తారు. ఎందుకు? ఆ నలిచి ఆ నలగొట్టి ఆ అనుభవం ఎందుకు తెలుసా? ఇదిగో ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు కోల్పోయింది అదే. బయట తొక్క ఉంది, లోపల పండు మిస్సింగ్ వాళ్ళకి. బయట పొట్టు ఉంది, లోపల గింజ మిస్సింగ్. ఈ మాటలు చెప్తున్నప్పుడు వారికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? 45వ వచనం ఒకసారి చదవండి. లూకాసు వార్త 11:45 దయచేసి చదవండి అమ్మా. లూకాసు వార్త 11:45. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు
బోధకుడా, ఇలాగ చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా, ఆ, ధర్మశాస్త్రోపదేశకుడికి కోపం వచ్చింది. మమ్మల్ని అంటున్నాడు అనిపిస్తుంది. అప్పుడు అంటున్నాడు, ఒకడు లేచి అంటున్నాడట, నువ్వు ఇలా చెప్తున్నావు, నీ బోధ వలన మమ్మల్ని కూడా నువ్వు నిందిస్తున్నావు అని. కాదు నాన్న, అది నిందించడం కాదు. మీకు అర్థమవుతుందా? దేవునికి ఏం కావాలో చెప్పడం, దేవునికి ఏది మిస్ అవుతుందా అని చెప్తున్నారు నాన్న. ఆయనకి ఏం కావాలో చెప్తున్నారు డైరెక్ట్ గా. అయ్యా, మీరు సోంపులో జీలకర్రలో మీరు చాలా గిరిగీసి కరెక్ట్ గా గింజ అంటే గింజ 10వ భాగం, మీకు పాయింట్ అర్థం చేసుకోండి. జీలకర్ర ఎవరైనా కర్రకి అంటే చిన్న చిన్న జీలకర్రకి ఎవరైనా కొలిచి మరి 10వ వంతు ఇవ్వగలరా? అంటే ఏంటి, నీకు 10,000 జీలకర్ర గింజలు పండైనానా 10వ వంతు ఇవ్వడం అంటే ఏంటి? 10,000కి 10వ వంతు ఎంత? 1000 రూపాయలు. అంటే ఎంత? 1000 గింజలు. మీరు ఎంత గిరిగీసి వేస్ట్ చేస్తున్నారు టైం అంటే, ఆ 1000 గింజలు లెక్క పెట్టడానికి టైం వేస్ట్ చేస్తారు. లెక్కేసి ఒక్క గింజ కూడా అటు ఇటు అవ్వకుండా 10వ వంతు గిరిగీసి టైం వేస్టా కాదా చెప్పండి? అలా వీళ్ళు ఆచారాలలో టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అసలు ఇవ్వాల్సింది మిస్ అయిపోతున్నారు. న్యాయము జరిగించడానికి మర్చిపోతున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. విశ్వాసమును కోల్పోతున్నారు, ఇవ్వలేకపోతున్నారు. చూడండి, దేవుడు పరిశోధిస్తున్న లెవెల్ వేరే ఉంది. నేనేమన్నా అంటే వీళ్ళు మొదటి రౌండ్ లోనే ఫెయిల్. అబ్రహాం దేవుణ్ణి నమ్మిన అది అతని నీతిగా ఎంచబడింది. దేవుని నమ్ముతున్న లెవెలే వేరే ఉందండి. ఎక్కడికి పిలుస్తున్నారో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. నీకున్నది విడిచిపెట్టి నువ్వు రా అంటే బయటికి వచ్చిన విశ్వాసం ఉంది చూసారా, ఆ లెవెల్ వేరు నాన్న. బయటికి వచ్చి కూడా కనీసం పిల్లలు లేకపోతే ప్రతి ఒక్కళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. కానీ తను కనపరిచిన విశ్వాసం లెవెలే వేరు. ఆ ఒక్కగానొక్క కుమారుని కూడా బలి ఇమ్మని అడుగుతున్నప్పుడు ఆయన పరిశోధించారట. ఆ లెవెల్ వేరు అంటున్నా నేను. ఆ లెవెల్ వీళ్ళకి అర్థం కాదు. ఈ పొట్టు బ్యాచ్ కి అర్థం కాదు. పొట్టి బ్యాచ్ కాదు, పొట్టు బ్యాచ్. చెప్పండి. పొట్టు బ్యాచ్ అందరు చెప్పాలా? మనం పొట్టోళ్ళు ఒకటి చెప్తే ఎట్లరా? అందరు చెప్పండి. పొట్టి బ్యాచ్ కాదు, పొట్టు బ్యాచ్. పొట్టు బ్యాచ్. అది నేను ఎందుకు అలా అంటున్నా తెలుసా? గుర్తుండిపోవాలని, వేరే ఉద్దేశమే లేదు. నువ్వు ఈ రోజు వాక్యం చదువుతున్నావు, మర్చిపోతే ఏం ప్రయోజనం? ఇక బాసింగల్గా ఎప్పుడు కట్టుకోవాలి, ఆభరణాలుగా ఎప్పుడు ధరించాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి? అసలు దేవుడు ఆశపడుతున్న లెవెలే వేరు. దేవుడు ఆశపడుతున్న లెవెల్ వేరండి. చూడండి 22వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎలా పరిశోధిస్తున్నారు? నీకు ఒక్క కుమారుడిని నాకు ఇవ్వమని చెప్పారు. చదవండి ఆ మాటలు, 3 వచనాలు చదవండి మొదటి నుంచి. 22 ఆదికాండం 22 మొదటి 3 వచనాలు.
ఆది కాండము 22వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఇంకా మధ్యలో ఏమి బేరాలు లేవు కదా, దేవుడు చెప్పారు నేను చేస్తున్నా అంతే. అర్పించే దాంట్లో దేవుడు ఏం గ్రహిస్తున్నారు? నాకు ఫస్ట్ ప్లేస్ ఉందా లేదా అని ప్రభు గ్రహిస్తున్నారు. నేను ఏమంటున్నా తెలుసా, ఎవరు దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తారో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ కోరుకోరు. ఎవరు దేవునికి హృదయంలో అగ్రపీఠం వేస్తారో వారు భూమి మీద అగ్రపీఠం కోరుకోరు. డైరెక్ట్ గా కనిపించేస్తుందండి దేవుడికి మన క్యారెక్టర్ ఏంటి అని. మీరు గమనించండి, ఆయన పుదీనా గురించి సదాపా గురించి మాట్లాడుతున్నప్పుడు వెంటనే సమాజ మందిరాల్లో అగ్రపీఠాన్ని ఎందుకు ఎత్తి పడుతున్నారు? మీకు ఇవ్వడం నేర్పించాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా మీరు ఇవ్వలేకపోతున్నారు, గివప్ చేయలేకపోతున్నారు అని కదా అర్థం. ఇక్కడ చూడండి, ప్రభు చెప్తున్నారు, అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరాల్లో అగ్రపీఠములను సంత వీధుల్లో వందనములను కోరుకుంటున్నారు. నేను అనుకుంటాను మోషేకి అంత 40 సంవత్సరాలు రాజు కాగల అనుభవాన్ని ఇచ్చి కూడా ఇప్పుడు గొర్రెల కాపరిగా తీసుకుని వచ్చిన లెవెల్ ఒకటి ఉంది చూసారా, దాంట్లో ప్రభు ఏమి తనకి నేర్పించారండి? ఒక గొర్రెల కాపరిగా ఏం నేర్పించారు? ఎంత తగ్గింపు నేర్పించారు. ఒక రాజు కాగలిగిన వాడు గొర్రెల్ని కాస్తూ ఏం నేర్చుకున్నాడండి అక్కడ? ఆలోచించు. కాపాడే విధానం, గొర్రెల్ని జాగ్రత్తగా చూసుకునే విధానం, ఇవన్నీ నేర్పించి జస్ట్ కాల్బలం నువ్వు లెక్క పెడితే 6 లక్షల కాల్బలం మీద ఇంకా పిల్లలు ఇంకా ఉన్న భార్యలు అనొచ్చు, భార్యలు పిల్లలు వాళ్ళ లెక్కే వేరు. అన్ని లక్షల మందిని లీడ్ చేయడానికి తర్వాత దేవుడు అనుగ్రహించారు. ఇప్పుడు ఈ గొర్రెల కాసే అనుభవం లేకుండా మోషేని డైరెక్ట్ గా అక్కడ ఐగుప్తు అంతఃపురం నుంచి డైరెక్ట్ గా గనక అరణ్య ప్రయాణంలోకి తీసుకెళ్లిపోయారు అనుకోండి, మధ్యలో 40 years ఫేజ్ లేకుండా ఏం జరుగుతుంది తెలుసా? అసలు మిద్యాన్ దేశం ఎందుకు పారిపడండి? ఏం చేశాడు? ఒక్కటి వేస్తే చచ్చి పడ్డాడు, లేదా పడి చచ్చాడు. చచ్చిపోయాడండి ఒక్క దెబ్బకి. ఇప్పుడు చెప్పండి,
ఇశ్రాయేలీయులు ఎంత విసిగించారండి మోషేని? చాలా. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఒక్కటి కొడితే చచ్చిపోయారు కదా, ఇక్కడ వీళ్ళందరిని ఏం చేయాలా? తనకున్న కోపానికి, రోషానికి చంపేయాలి. ఒక్కడేస్తే వీళ్ళందరి పని అవుట్ అయిపోద్ది. దేవుడు ఆ స్వభావాన్ని మార్చడానికే ఇక్కడ గొర్రెలతో ఒక సహవాసాన్ని ఇచ్చారు. కాపరిగా నోరు లేని ఆ జీవాల్ని ఎలా కాయాలో నేను అనుకుంటా. ఆ గొర్రెలు కాస్తున్న టైంలో తన సాత్వికం అనేది నేర్చుకున్నాడేమో. ఆ తర్వాత పనిని ఇచ్చినప్పుడు సమర్థవంతంగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో ప్రభుకి ఏం కావాలి? అది ఆ వ్యక్తిలో నుంచి బయటికి తేవడానికి దేవుడు ఒక మార్గం గుండా తీసుకుని వెళ్ళారు, కొన్ని అనుభవాలని నేర్పించారు. అది మేలుకే. ఏమంటే మోషే కంటే నమ్మకమైన వాడు దేవుని ఇల్లంతట్లో ఉన్నాడా? అటువంటి మోషేకి దేవుడు ఒక అనుభవాన్ని ఇచ్చారు అంటే ఆయనకి ఏం కావాలో ఆయన చెప్తున్నారు దానిలో నుంచి. నిజంగా దేవునికి అగ్రపీఠం వేసేవాళ్ళు అగ్రపీఠాన్ని కోరుకోరు. పలకండి అందరూ ఆ మాట. దేవునికి అగ్రపీఠం వేసేవారు అగ్రపీఠం కోరుకోరు. దేవుడు అదే విషయం అక్కడ చెప్తున్నారు. మీరు ఇలా చేస్తున్నారయ్యా అంటే అక్కడ వాళ్ళకి కోపం వచ్చింది. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు చదువుతున్నాడు, బోధకుడు నువ్వు ఇలా చెప్తున్నావు వల్ల మమ్మల్ని కూడా నువ్వు నిందిస్తున్నావయ్యా. వెంటనే ప్రభు ఇచ్చిన ఆన్సర్ చూడండి. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ శక్యం కాని బరువులు మీరు మనుషుల మీద మోపుదురు గాని మీరు ఒక వేలుతోనైనా ఆ బరువులు ముట్టరు అని ఇవన్నీ చెప్పుతూ జస్ట్ ఇందులోనే ఈ కాంటెక్స్ట్ లోనే కిందకి రండి. 51 నుంచి చూడండి. కాబట్టి లోకం కానీ లేదు, 49 చదివితేనే దీనికి మీనింగ్ ఉంటది. చదవండి 49 నుంచి 52 వరకు చదవండి. లోకాసువార్త 11వ అధ్యాయము 49 నుంచి 52 వరకు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలను పంపుదును, వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు మధ్యన నశించిన జకర్యా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరం వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరం వారు ఆ రక్తము నిమిత్తము విచారణ. మీకు అర్థమైందా? ఇప్పుడు అక్కడ దేవుడు రాయించిన విషయాలు అర్థమైంది. చూడండి, అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, దేవుని జ్ఞానం ఏం చెప్తున్నారట? నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలను పంపుదును. ఎందుకు పంపిస్తా? ఇవి అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రోపదేశకుల దగ్గరికి మాత్రమే కాదండి, రాజులు, యాజకులు, గొప్పవారు అనబడుతున్న ప్రతి ఒక్కరి దగ్గరికి, దేవుని బిడ్డలు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరి దగ్గరికి. ఎందుకు? పేతురులో ఒక్కటే రాయలేదండి రాజులైన యాజక సమూహం అని. అసలు ఇశ్రాయేలుని బయటికి అప్పుడే ఆయన ఆ మాట చెప్పారు. చెప్పలేదా? చెప్పారు. ఇశ్రాయేలుని బయటికి తీసుకొని వచ్చేటప్పుడే చెప్పారండి. చదవండి నిర్గమకాండం 19వ అధ్యాయం
5, 6 వచనాలు చదవండి దయచేసి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశముల్లో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అర్థం, నేను సంపాదించుకున్న నా సంపాదన అవుతారు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని చెప్పుము. ఏం జనమట? ఏమి రాజ్యమట? యాజక రూపమైన రాజ్యం. పరిశుద్ధ జనం. ఏమండి, అందులో లేవీలు ఒక్కటే ఉన్నారా ఆ మాట పలుకుతున్నప్పుడు? అందరూ సమస్త భూమిలో ఉన్నవారు. నాకు స్వకీయ సంపాద్యం ఎవరు? నా మాట విని నా నిబంధనను అనుసరిస్తే నాకు స్వకీయ సంపాద్యం. చెప్పండి చెప్పండి. ఆయన మాట విని ఆయన మార్గముల్లో నడిస్తే వారు స్వకీయ సంపాద్యం. ఇప్పుడు ఆయన మాట వినకుండా ఆయన మార్గాలు విడిచిపెడితే వారు స్వకీయ సంపాద్యం ఎలా అవుతారు? పేరుకు రాజులే కానీ రాజ్యముగా ఎలా ఉండగలరు? పేరుకి ప్రజలే కానీ రాజ్యంగా ఎలా ఉండగలరు? యాజక రూపమైన రాజ్యం. ఇది ఇప్పటి ప్రణాళిక కాదు అంటున్నా నేను. అది దాస్యత్వంలో నుంచి బయటికి తీసుకుని వస్తున్నప్పుడే దేవుడు వేసిన ప్రణాళిక, ఆయన రూపించిన ప్రణాళిక. దీనిలోనికి మనం వెళ్ళాలంటే ఏకైక మార్గం ఆయన మాట వినాలి, ఆయన మార్గంలో నడవాలి. ఈ రెండేనండి. నేను అంటాను, ఎవరు ఆయన మాట విని ఆయన మార్గంలో నడుస్తారో వాళ్ళే ఆయన సంపాద్యం. ఆయన మాట వింటున్నప్పుడే, ఆయన మాటలోనే వాక్యం. ఆయన మాట అంటే ఏంటండి? వాక్యం వింటున్నప్పుడు వాక్యమునకు కావలసిన జ్ఞానం అనే తాళపు చెవి పెడతావు. నీకు అది ఓపెన్ అవుతుంది. ఆయన మార్గంలో ఎలా నడవాలో జ్ఞానం నీకు తెలియజేస్తుంది. ఆ జ్ఞానము అజ్ఞానం కాదు, ఆ జ్ఞానము నీకు ఆలోచన చెప్తుంది, ఇలా చెయ్యి, ఇలా చెయ్యొద్దు అని. ఆయన వాక్యం దర్శించినప్పుడు అబ్రహాముకు తెలీదు ఆయనను పరిశోధిస్తున్నారని. మాట వినడం ఒక్కటే తెలుసు. నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు అంటే మాట విన్నాడు, ఆయన మార్గంలో నడిచాడు. అంతేనండి, పని అయిపోయింది. ఎందుకు, ఏమిటి, ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి ఏమని అడిగాడా? అడగలేదు. ఏం అడగలేదు. నీకు మాట వినడానికి మధ్యలో వేరే ఆలోచనలు వస్తున్నాయా? జ్ఞానం లేని ఆలోచన చెరుపుతున్న వీడు ఎవడు? ప్రశ్న వేసుకో. సుడిగాలిలో నుంచి ప్రభు యోబుకు అడిగిన అదే ప్రశ్న నీ చుట్టూ ఉన్న వాతావరణంలో నుంచి నిన్ను అడగాల ప్రశ్న. లేదా నువ్వు లోపల నుంచి అడుగు. నీకు దేవుని మాట వినకుండా వేరే ఏ ఇతర ఆలోచన నీకు చెరుపుతున్నా నువ్వు డైరెక్ట్ గా అడుగునానా? ఏమని తెలుసా? యోబు అంటాడు చూసారా వాళ్ళ ఆవిడతోటి, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకు అని. అలా నీ లోపల నువ్వు మాట్లాడు. ఏమని తెలుసా? జ్ఞానము లేకుండా ఆలోచన చెరుపుతున్న వీడు ఎవడు అను. అమ్మ గుర్తుపెట్టాడు బాబు అని వెళ్ళిపోతాడు. ఎవడు? దుష్టుడు.
అప్పుడే నువ్వు ఆయన మాట వినగలవు. అదే సమాజ మందిరంలో అగ్రపీఠం ఎందుకండి? ఆయన పశువుల తొట్టిలో పడుకున్నారు యేసయ్య. కావాలంటే సింహాసనం లేదా ఆయనకి? చెప్పండి, ఉందా లేదా? ఉంది. ఆయన వెళ్ళిన దీనత్వంలోనికి మనం వెళ్ళకుండా, ఆయన వెళ్ళిన సింహాసనం పక్కన సింహాసనం మీదకి వెళ్ళలేము. న్యాయం, ఆయన ఎలా న్యాయవంతుడుగా ఉన్నారు, ఆయన కనపరిచిన న్యాయం చూపకుండా మనం ఆయనకి ఇష్టలుగా ఉండలేం. కనికరం యొక్క లెవెలే వేరు. ఆయన చూపిన కనికరం చూపకుండా ఆయనుండు చోటుకి చేరలేం. ఇక్కడ చూడండి, ఆయన చెప్తున్న మాట 48వ వచనం చూడండి. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానం చెప్పినది ఏమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును. ఎందుకు? బుద్ధి అదే బుద్ధి. ఏంటి? చంపే బుద్ధి. కమాన్, చంపండి అని పంపిస్తారట. డోర్ డెలివరీ చేస్తారండి దేవుడు. అంటే వీళ్ళకి వెతుక్కొని వెళ్ళలేరు కదా, ప్రవక్తలు ఎక్కడున్నారు, అపోస్తులు ఎక్కడున్నారని వీళ్ళు వెళ్ళలేరు. అందుకే వీళ్ళ దగ్గరికే దేవుడు పంపిస్తారు. చూడండి, కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠంనకు మందిరంనకు మధ్య నశించిన జకరియా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తం నిమిత్తం ఈ తరం వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరం వారు ఆ రక్తము నిమిత్తం విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. ఇదే కాంటెక్స్ట్ మనం మత్తయి సువార్తలో చదివాం అచ్చట. కానీ ఇచ్చట ఇంకొక క్లూ పాయింట్ రాశారు. చూడండి, 52వ వచనం. ఈ మాట అక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఏంటది? అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానం అను తాళపు చెవిని ఎత్తుకొని వెళ్ళారు. మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పెను. నీకు జ్ఞానంను చెరుపుతున్నవాడు ఒకడు కనిపిస్తే నువ్వు సూటిగా అడుగు, ఆలోచనను చెరుపుతున్న వీడు ఎవడు? యోబు గ్రంథం 38:2 చదవండి. యోబు గ్రంథం 38:2 జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడు? సుడిగాల్లో నుంచి దేవుడు యోబును అడుగుతున్న ప్రశ్న. ఈ రోజు నీలో నుంచి ఒక దుష్ట ఆలోచన బయలుదేరిందా? నువ్వు అడుగునానా? జ్ఞానం లేని మాటలు చెప్తూ, నా చుట్టూ తిరుగుతూ, నా ఆలోచనని మారుస్తూ, నా ఆలోచన చెడగొడుతున్న వీడెవడు అని నువ్వు అడుగు. ఒక్కటే, దేవునికి కావాల్సింది సోంపు, జీలకర్ర, పుదీనా ఇవి మాత్రం కాదు. వాటిని మానద్దు. వాటిని వద్దా అని అడుగుతున్న సమయం ఒకటి ఉంది. ఏంటండి? కైసర్కి పన్ను ఇవ్వాలా వద్దని ఇదే ప్రబోధకులు అడిగారు. యేసు ప్రభు ఒకటే చెప్పారు, కైసర్ది కైసర్కి ఇవ్వండి, దేవుని దేవునికి ఇవ్వండి అని. కానీ మధ్యలో ఒక మాట చెప్పారు,
కైసర్ బొమ్మ ఉంది కాబట్టి కైసర్ బొమ్మ ఉన్నది కైసర్కి ఇవ్వండి. మరి దేవుని బొమ్మ ఉన్నది దేవునికి ఇవ్వండి. దేవుని బొమ్మ దేని మీద ఉంది నాన్న? దేవుని బొమ్మ ఎవరి మీద ఉంది? నీ మీద, నా మీద ఉంది. చెప్పండి, మనం ఆయన స్వరూపంలో ఉన్నామని చెప్పండి. మనం ఆయన స్వరూపంలో ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు మనం ఎవరి సొంతం? దేవుని ఆయన సొంతం. 10వ భాగం కదా ఇవ్వాలి. ఇవ్వు నాన్న, 10వ భాగం చూస్తాను నేను ఎలా ఇస్తావో. ఒక్కసారి ఇచ్చి చూడు. 10,000లో 1,000 ఇవ్వు. కాలుకున్న 10,000లో 1,000 కట్ చేసి ఆయనకి ఇచ్చే. 10వ వంతు ఇవ్వాలి కదా. చేతికున్న 10,000లో 1 వంతు తీసి 1,000 కట్ చేసి దేవుడికి ఇచ్చేయి. అవుతుందా? మొత్తం జుట్టు అంతట్లో కూడా 10వ వంతు మాత్రం కౌంట్ చేసి ఆ 10వ వంతు ఇవ్వు. అవుతుందా? మొత్తం ఆయన సొంతం. చెప్పండి అన్నమాట. మొత్తం ఆయన సొంతం. అరే నువ్వు కైసరికి ఇవ్వాల్సిన దాంట్లో లెక్క పెట్టు, ఇవ్వు. మిగిలింది నీ జీవనానికి కావాలి కాబట్టి. కానీ మనం ఆయన సొంతం. దేవునికి ఇమ్మన్నారు దేవుడు. మన లోపల దేవుని ఏముంది? మనమే. ఆయనకి మనం కావాలండి. అరే ఈ లోకానికి డబ్బు కావాలి, ఇచ్చేయమ్మా. ఈ లోకానికి ఏం కావాలి? పన్ను కావాలి, ఇచ్చేయి. కైసరికి ఇచ్చిపడి. ఈ లోకానికి ఏం కావాలి? ఆచారం కావాలి, ఇచ్చేయి. ఈ లోకం ఏమి నీకు చెప్తుందో అది ఇచ్చి పడేసే, అయిపోయింది. కానీ నువ్వు దేవుని సొంతం. ఎప్పుడైతే ఈ పాకానికి వస్తామో ఆలోచన అనే ఆ తాళపు చెవి వాక్యం లోపలికి పెట్టడం సాధ్యమవుతుంది. వాక్యం ఓపెన్ అవుతుంది. ఆలోచన బయటికి వస్తుంది. యెషయా గ్రంథం 28:29 చూడండి. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. అప్పుడు అప్పటి వరకు అవి బయటికి రావు. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందామా? దేవా, ఏ అగ్రపీఠాలు మాకు వద్దయ్యా, ఏ వందనాలు మాకు వద్దు నాయనా. నువ్వు ఉంటే చాలు. జ్ఞానం మీరు మాకు కావాలి. మీరు లేకుండా మాకు ఆలోచన రాదయ్యా. మా ఆలోచనతో మేము ఆలోచన చెరుపుకునే వారిగా ఉంటాం. కానీ మీ ఆలోచనతో మీ ఉద్దేశం నెరవేర్చు వారిగా మేము మారుతాం. మీ చిత్తం చేయటం కంటే మాకు ఇంకేం వద్దాయా? అడుగుదామా? ఇటువంటి ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్.